ఉన్న జనాభా పుట్టస్తుల తరాలు శతాబ్దాల క్రితం ఈ చెరువు నిర్మించడం కాకతీయ రీతిరాజు. ఇక్కడ చూడండి, ఇక్కడ మాదారానికి 2 చెరువులు పెద్దగా. ఒకటి పెద్ద చెరువు ఉంది, తర్వాత అది రామసముద్రం, ఇది నీల సముద్రం. అక్కడ కూడా అక్కడ వేస్ట్గా కోటింగ్ ఎక్కువ అయితే ఇదంతా మూసి వాటర్ వస్తుంది కనుక ఆ వాటర్ కూడా దీని చెరువు నింపింది, ఆ పెద్ద చెరువు నింపింది. తర్వాత ఇది నీళ్ళ చెరువు, దీన్ని కూడా రావాలి, ఇక్కడ ఆయకట్టు కూడా బాగా చెప్పి ఆనాడు పెద్ద మహనీయులు డిజైన్ చేసి ఈ చెరువును నిర్మాణం చేయడం జరిగింది. కానీ 2010 ఆనాడు ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు, ఆనాడు ప్రభుత్వంలో ఉన్న ఆఫీసర్లు అందరూ కూడా అక్రమానికి గురై అక్రమాలు చేసి అట్టగులుగా వాళ్ళు పట్ట చేయడం జరిగింది. ఆ పట్ట చేసిన వాళ్ళు ఎవరంటే వాళ్ళు ఎలక్షన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో హైదరాబాద్లో వాళ్ళు ఏడిగా పనిచేస్తారు. మరి వాళ్ళు పట్ట చేసింది ఎవరు, పట్ట చేసుకున్నాడు ఎవరు? ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగుల ఇండి ఈ చెరువును అక్రమాలకు గురి చేసిందంటే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం ప్రభుత్వాన్ని. ఎన్ని ఎకరాలు? దాదాపు వాళ్ళు ఆక్రమిస్తుంది 50 ఎకరాలు. వాళ్ళు ఆక్రమిస్తుంది 50 ఎకరాలు. చెర్ల ఇంకో చెరువు కట్టి చేపల చెరువు పెట్టి ఎంత దుర్మార్గం ఇది. కనుక నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, హైదరాబాద్లో ఏ విధంగా హైదరాబాద్ పెట్టి అక్రమ నిర్మాణాలు ఏదైతే కూలగొడుతుందో దాన్ని చక్కగా చేస్తున్నారో, ఈ విధంగా కూడా ఈ చెరువులు అక్రమానికి గురవుతూ ఉన్నాయి. కనుక దీని మీద నిఘా పెట్టి ఈ చెరువులన్నిటి కూడా సాగు చేయాలి. చూడండి, మీరు అటు ఒక మాట అటు చూస్తే దాదాపు 50 ఎకరాలు ఆక్రమించుకున్నారు. ఆ 50 ఎకరాల నిండా వాటర్ కనుక స్టోరేజ్ అయితే అవతల ఇంకో 50 ఎకరాలు పారుగడే అవకాశం ఉంది. కనుక ఈ విధంగా అన్యాయానికి హైదరాబాద్ పెట్టినరు. ఎందుకంటే భూముల రేట్లు పెరిగినాయి కాబట్టి చెరువు శిఖాలు ఇలా ఇక్కడ ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏదైతే ఉందో దానికి 30 మీటర్ల దూరాన బఫర్ జోన్ ఉంటుంది. ఇది ఎఫ్టిఎల్ దాటిపోయిన బఫర్ జోన్ దాటిపోయాడు. ఈడ చూడు, ఇది దాటిపోవడానికి కారణం వాళ్ళు ఆక్రమించుకోరు కాబట్టి నీళ్ళు ఇటు రావడం జరిగింది. కనుక ఎవరైతే ఈ నీల సముద్రాన్ని మాదారం శాలిగౌరవ మండలం మాదారం తుంగతుర్తి నియోజకవర్గం మాదారం విలేజ్లో నీల సముద్రాన్ని ఎవరైతే ఆక్రమించుకొని అక్రమంగా పట్ట చేసుకొని వాళ్ళు చేపల చెరువు పెట్టినరు, చెరువును నాశనం చేసినారు, వాళ్ళందరూ కూడా చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పి గౌరవ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, గౌరవ నీటిపారుదల శాఖ మంత్రులు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, సంబంధిత అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎప్పుడు కబ్జా గురైంది? 2010లో కబ్జా గురైంది. ఎంఆర్ఓ గారు 2010 అంటే మరి అధికారులు కానీ అప్పటి నుంచి వారికి నోటీసులు ఇవ్వడం కానీ ఇలాంటివి చేయలేదు. చెయ్యాలంటే సంకల్పం ఉండాలి, తిలగించినోడు కావాలి. ఇవాళ నేను వచ్చిన కాబట్టి ఈ పని అయింది, లేకపోతే నేను రాకపోతే ఎందుకంటే నేను వ్యవసాయదారుని. నీళ్లకు వ్యవసాయదారునికి ఉన్న సంబంధం, చెరువుకు ఊరుకున్న సంబంధం, చెరువుకు చెర్ల ఉన్న తుమ్మకు పక్షికి సంబంధం. కనుక నేను ఆ జీవితాన్ని అనుభవించిన కాబట్టి ఈ చెరువు ఏంది, చెరువులో ఉన్న ఆవశ్యకత, దాని ప్రాముఖ్యత ఏంది నాకు తెలుసు కాబట్టి ఇవాళ నేను రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎలాంటి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు? వాళ్ళని చట్టపరమైన చర్య, వాళ్ళ మీద ఏ విధంగానైతే చర్య తీసుకోవచ్చో చట్టం ఏం చెప్తుందో దాని ప్రకారం చర్య తీసుకోవాలని చెప్తున్నాను. రైట్, చూడొచ్చు.